నేను మీ ద్వారా రాష్ట్ర ప్రజలకు తెలియజేసేది ఏంటి అంటే, మీరు కూల్చేసినటువంటి గొంతెనమ్మ గుడి ప్రభుత్వ స్థలంలో ఉంది. మంచో చెడ్డో ప్రభుత్వ స్థలంలో గుడి కట్టేశారు. ఎప్పుడో 60-70 సంవత్సరాల క్రితం గుడి కట్టేశారు. అది గొంతెనమ్మ గుడి అని లోకల్ ప్రజలు అంటారు, కాదు రామాలయం అని మీరు అంటారు. ఏది ఏమైనప్పటికీ కూడా ఆ భారతదేశ సుప్రీంకోర్టు జడ్జిమెంట్, ఇదిగో యూనియన్ ఆఫ్ ఇండియా వర్సెస్ స్టేట్ ఆఫ్ గుజరాత్, ఈ జడ్జిమెంట్ ప్రకారం ప్రభుత్వ స్థలంలో ఎటువంటి మతపరమైన కట్టడాలు కట్టడానికి లేదు. వాట్ ఎవర్ ఇట్ ఈస్, మతపరమైన కట్టడం కట్టేశారు ఎప్పుడో లాంగ్ బ్యాక్. ఇప్పుడు దాన్ని డెమాలిష్ చేసేసావు. డెమాలిష్ చేసేసిన తర్వాత ఇప్పుడు మళ్ళీ అక్కడ రామాలయం కట్టే ప్రయత్నం చేస్తున్నావు. అది ప్రభుత్వ భూమి. ప్రభుత్వ భూమిలో గొంతెనమ్మ గడి కట్టడానికి లేదు, మసీదు కట్టడానికి లేదు, ఏదైనా రామాలయం కట్టడానికి లేదు. బికాస్ గవర్నమెంట్ ల్యాండ్ ఈజ్ మెంట్ ఫర్ ఓపెన్ స్పేస్. నేనేమంటాను అంటే, సుప్రీంకోర్టు జడ్జిమెంట్కి అనుగుణంగా ప్రభుత్వ స్థలంలో నేను మీకు జడ్జిమెంట్ కూడా చదివి వినిపిస్తా. స్పెషల్ లీవ్ అప్లికేషన్ 8519 ఆఫ్ 2006. ఈ జడ్జిమెంట్లో గౌరవ సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి జడ్జిమెంట్ ప్రకారం జస్టిస్ అరుణ్ మిశ్రా అండ్ జస్టిస్ అభితాయ్ రాయ్ 2018లో ఇచ్చినటువంటి ఈ జడ్జిమెంట్ ప్రకారం we direct that henceforth no unauthorized construction shall be carried out or permitted in the name of temple, church or mosque or gurudwara on public streets, public parks or other public places as per the directions of the Honorable Apex Court. వాళ్ళు ఒక రామాలయంకి పరిమితం చేయలేదు రఘురామకృష్ణరాజు గారు. చర్చి ఉండటానికి లేదు, మసీదు ఉండటానికి లేదు, గురుద్వారా ఉండటానికి లేదు, టెంపుల్ ఉండటానికి లేదు, పబ్లిక్ రోడ్లో ఉండటానికి లేదు, పబ్లిక్ పార్క్స్లో ఉండటానికి లేదు, పబ్లిక్ ప్లేసెస్లో ఉండటానికి లేదు. సో గవర్నమెంట్ ల్యాండ్ కమ్స్ అండర్ ది పబ్లిక్ ప్లేస్. అందువల్ల సుప్రీంకోర్టు స్టే ఇచ్చింది. పబ్లిక్ ప్లేస్లో నువ్వు కట్టాలి, ఎప్పుడో కట్టారు, ఇప్పుడు రిమూవ్ చేయమంటున్నా నేను. రిమూవ్ ఇట్. అక్కడ గొంతెనమ్మ కూడా ఉండటానికి లేదు, ఒకవేళ గొంతెనమ్మ గుడి కట్టాల్సిన ఇబ్బంది అనిపిస్తే. సో మీరు సుప్రీంకోర్టు ఇచ్చిన జడ్జిమెంట్ని కూడా రాంగ్ ఇంటర్ప్రిటేషన్ చేసి మాయ చేశామంట. సుప్రీంకోర్టు అంటే రేపొద్దున మా మీద కాస్ట్ వేస్తుందంట. సుప్రీంకోర్టు మమ్మల్ని ప్రాక్టీస్ నుంచి డిబార్ చేస్తుందంట. మతుండి మాట్లాడుతున్నావా? సుప్రీంకోర్టు ఏం చూసుకోకుండా మేము ఏదో పిటిషన్ వేయగానే స్టే ఇచ్చేస్తుంది. భారతదేశ అత్యున్నత న్యాయస్థానం. మీ అంత తెలివితేటలు జడ్జెస్కి లేవు, మీ అంత తెలివితేటలు మాకు లేవు, మీ అంత అతి తెలివితేటలు రాష్ట్ర ప్రజలకు లేవు. ఎందుకు లేవు? నిజమే, ఆ మాట వాస్తవమే. ఎందుకు అంటే తల్లి పేర, కొడుకు పేర, భార్య పేరు మీద 1900 కోట్లు ఒక చోట, 2100 కోట్లు ఒక చోట, 1600 కోట్లు ఒక చోట తీసుకొని మొత్తం ఒక 4000 కోట్లు యూనియన్ ఆఫ్ ఇండియాకి, బ్యాంక్ ఆఫ్ ఇండియాకి, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి బొక్క పెట్టేసావు. ఈ 4500 కోట్లు చక్కగా ఇంట్రెస్ట్కు తిప్పుకుంటా బ్యాంకులో వేసుకున్నావు. ఈ 4500 కోట్ల మీద ఏదైనా సిబిఐ ఇప్పటికీ 3 ఎఫ్ఐఆర్లు రిజిస్టర్ చేసింది. ఈ 3 ఎఫ్ఐఆర్లు రిజిస్టర్ చేస్తే వాటిని స్టే తీసుకొచ్చి సుప్రీంకోర్టులో వేసుకున్నావు. ట్రిప్కి ఒక 50 లక్షల రూపాయలు ఇచ్చి ఒక మంచి లాయర్ని పెడతావు, స్టే తీసుకుంటావు, డబ్బులు ఉన్నాయి, అర్థం కావటంలా, తిన్న తరగటంలా, మైండ్లోకి ఏమో పిచ్చి మెదడు ఒకటి, మీకు ఏం మాట్లాడుతున్నామో అర్థం కావటంలా, ఎస్సీల మీద ఎస్టీల మీద దాడులు చేయటం, నీళ్ళు కుమారులని మాట్లాడటం, కుల మతాల మీద మాట్లాడటం, చర్చికి వెళ్ళేవాళ్ళంట బైబిల్ పట్టుకుంటే చాలంట ఫోటో తీసి వీళ్ళంట పబ్లిక్ ప్లేస్లో పెట్టాలంట, తహసీల్దార్కి కంప్లైంట్ ఇవ్వాలంట. రాష్ట్రంలో ఇన్ని సమస్యలు ఉన్నాయి. ఒక అత్యున్నతమైనటువంటి డిప్యూటీ స్పీకర్గా ఉన్నావు. ఈ దేశంలో డిప్యూటీ స్పీకర్ అంటే ఒక గౌరవప్రదమైనటువంటి కాన్స్టిట్యూషనల్ పోస్టు. కాన్స్టిట్యూషనల్ పోస్టులో కూర్చొని మాట్లాడాల్సిన ఒక్క మాట మాట్లాడుతున్నావా? పెట్రోల్ ధరలు పెరిగిపోయి మినీ లాక్డౌన్ జరుగుతుంది, ఉద్యోగాలు లేక పిల్లలు ఇబ్బంది పడుతున్నారు, మహిళలు ధరలతోటి ఒక పూట తినేవాళ్ళు తినటానికి కూడా సరైన తిండి లేకుండా తయారవుతున్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. ఒక కంపెనీ రావటంలా, ఒక పెట్టుబడి రావటంలా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి భారీ పరిశ్రమలన్నీ ఆఫ్ చేశారు. అమరావతి కన్స్ట్రక్షన్ ఆగిపోయింది. అరే 164 సీట్లు మీకు ఇస్తే మీరు వీటి మీద డెవలప్మెంట్ మీద కాన్సన్ట్రేట్ చేయకుండా వాడెవడో చర్చికి వెళ్తున్నాడు, వీడెవడో బైబిల్ పట్టుకున్నాడు, వీడెవడో సిలువనేశాడు, వీడెవడో నా మీద వాల్ పోస్ట్ పెట్టాడు, సోషల్ మీడియా పోస్టులు పెట్టాడు. అరే సోషల్ మీడియా పోస్టులు చూసి సోషల్ మీడియా పోస్టుల మీద కూడా నువ్వు రిప్లై ఇచ్చేటువంటి అంత స్థాయిలో ఒక డిప్యూటీ స్పీకర్ ఉన్నారు అంటే, పని పాట లేకుండా డిప్యూటీ స్పీకర్ ఉన్నారు అంటే ఇంతకంటే సిగ్గుచేట ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఇంకేమైనా ఉంటుందా? నీలాంటి వాళ్ళని ఎన్నుకున్నందుకు మా చెప్పుతో మేము కొట్టుకోవద్దా? పైగా
సుప్రీంకోర్టును మోసం చేశారు, ఆడిని మోసం చేశారు, వీళ్ళు ఎందుకు అవసరమే ఉంది? రేపు 50 లక్షలు పెట్టి లాయర్ని పెడతా, 28వ తారీఖు లోపు బయటికి తెప్పిస్తా, రాక్వీళ్ళ రామాలయం కడతా, సుప్రీంకోర్టు పర్మిషన్ ఇస్తే కట్టండి. హూ ప్రివెంట్స్ యూ? నేను గౌరవనీయులైనటువంటి రఘురామకృష్ణరాజు గారికి, డిప్యూటీ స్పీకర్ గారికి తెలియజేస్తున్నా, మీరు చర్చికి వెళ్ళేటువంటి వాళ్ళని వాలంటీర్గా బాప్టిజం తీసుకొని కన్వర్ట్ చేయకుండా చర్చికి వెళ్ళేటువంటి వాళ్ళని, చర్చిల సాంప్రదాయాల ప్రకారం పెళ్లిళ్ళు చేసుకునే వాళ్ళని, సాంప్రదాయాల ప్రకారం తల్లిదండ్రులను పూడ్చిపెట్టే వాళ్ళని ఏమీ పీకలేవు. ఇది కూడా రాసి పెట్టుకో. నువ్వేమి పీకలేవు. నువ్వేమైనా పీకితే మేము చూస్తాం. నీ ఒక్కడికే తెలివితేటలున్నాయి, నీ ఒక్కడికే రాజ్యాంగం తెలుసు, నీ ఒక్కడికే మాకొక్కడికే అన్నీ తెలుసు అని నువ్వు విర్రవీగితే నీ విర్రవీగితనాన్ని దించే ఆలోచన ఖచ్చితంగా రాష్ట్ర ప్రజలు చేస్తారు. ప్రజలకు ఒక అవగాహన ఉంది. భారత సుప్రీంకోర్టు జడ్జిమెంట్ల పట్ల ఒక నిబద్ధత ఉంది. రాజ్యాంగం మాకు తెలుసు, నీ ఒక్కడికే తెలియదు, నీ ఒక్కడికే లా తెలియదు అని మాత్రం అనుకో. అరే, రాష్ట్ర ప్రజలని భయభ్రాంతులకు గురి చేస్తుంటే ఒక చర్చిలకు వెళ్ళే ఎవరు డబ్బులు దోచుకున్నారండి? నీ డబ్బులు ఏమైనా దోచుకున్నారా? ఇంకా డబ్బులు దోచుకుంది నువ్వు, బ్యాంకులను దోచుకుంది నువ్వు. చూపించండి. ఏ ఎస్సీ బ్యాంకులను దొంగతనం చేసి 10 రూపాయలు దోచుకున్నాడో చూపించండి. ఏ ఎస్సీ పక్కనోడి పొలం లాక్కున్నాడో చూపించండి. ఏ ఎస్సీ పక్కనోడి ఆస్తులు దొంగతనం చేశాడో చూపించండి. అరే, ఎవరు బతుకు వాళ్ళు బతుకుతున్నారు, ఎవరి దేవుణ్ణి వాళ్ళు పూజించుకుంటున్నారు. వాట్ ఈస్ రాంగ్ ఇన్ దాట్? సో నేను గౌరవ రఘురామకృష్ణరాజు గారికి మరొకసారి విన్నపం చేస్తున్నా, మీరు ప్రయాణించే పడవని మీరే ముంచేసుకుంటున్నారు. మీ వల్ల ప్రభుత్వానికి చాలా ఇబ్బంది జరుగుతుంది. ఆ ఇబ్బంది మీరు కంటిన్యూ చేస్తారంటే కంటిన్యూ చేయండి, ఇబ్బంది లేదు. బట్ ఏదేమైనప్పటికీ గౌరవ సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి జడ్జిమెంట్ని నేను ఆహ్వానిస్తున్నాం. ఈ సుప్రీంకోర్టు నిబంధనలకు అనుగుణంగానే ఉంది. దేశ అత్యున్నత సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి ప్రీవియస్ జడ్జిమెంట్లకు అనుగుణంగా ఉంది. రేపొద్దున మీరు సుప్రీంకోర్టులో ఆర్గ్యుమెంట్కి వచ్చినప్పుడు ఖచ్చితంగా మేము ఆర్గ్యూ చేస్తాం. రేపు హైకోర్టులో ఇంకా పిటిషన్స్ ఉన్నాయి, హైకోర్టులో ఆర్గ్యూ చేస్తాం. ఏది ఏమైనప్పటికీ చట్టం ప్రకారం, రాజ్యాంగం ప్రకారం అక్కడ కన్స్ట్రక్షన్ జరగాలి తప్ప నీ యొక్క పోలీస్ ఫోర్స్తోనో లేకపోతే నీ కలెక్టర్ ఇచ్చిన ఎన్ఓసితోనో నీ బిల్డింగ్ పర్మిషన్ పొద్దునేమో అప్లికేషన్ పెడతారంట, మధ్యాహ్నానికి కలెక్టర్ ఎంక్వైరీ ఆర్డర్ చేస్తారంట, 5 గంటల కంట ఎన్ఓసి ఇష్యూ చేస్తారంట, పొద్దున్నే 11 గంటలకి బిల్డింగ్ పర్మిషన్ ఇచ్చేస్తారంట, సాయంత్రం 4 గంటలకే కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేస్తారంట. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎవరైనా 1 గంట బిల్డింగ్ పర్మిషన్ 11 గంటలకు పెడితే 12 గంటలకు బిల్డింగ్ పర్మిషన్ వచ్చేస్తుందండి. సో దయచేసి నేను మీడియా సోదరులను కూడా గమనించమని కోరుతున్నా. ఇది ఒక కులం మీద, మతం మీద సిస్టమాటిక్గా జరుగుతున్నటువంటి దాడి. నేను మళ్ళీ రిట్రియేట్ చెప్తున్నా, తిరుమల వెంకటేశ్వర స్వామి పవిత్రతను కాపాడటానికి హైకోర్టులో కొన్ని 10 పిటిషన్స్ వేసిన వ్యక్తిని నేను. తిరుమల ట్రస్ట్ బోర్డులో దుర్మార్గులు ఉన్నారు. వెంకటేశ్వర స్వామి పవిత్రతను కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వాల మీద ఉందని హిందూయిజాన్ని పరిపూర్ణంగా నమ్మే వ్యక్తిని నేను. రామాలయానికి వ్యతిరేకం కాదు, వెంకటేశ్వర స్వామి ఆలయానికి వ్యతిరేకం కాదు. మేము రాజ్యాంగానికి బద్దులం. రాజ్యాంగం ప్రకారం ఎవరు ఏ పని చేయాలో ఆ పని చేయాలి. మీరు రాజ్యాంగాన్ని విస్మరించి, ఆర్టికల్ 25ని విస్మరించి 1 కోటి మంది పైగా ఉన్నటువంటి దళితుల మీద, దళిత క్రిస్టియన్ల మీద సిస్టమేటిక్గా దాడి చేస్తున్నారు. క్రిస్టియన్లు అంటే దేవుణ్ణి పూజించే, జీసస్ని పూజించే వాళ్ళు అంటే వాళ్ళు ఒక ద్రోహులు, దుర్మార్గులు, రౌడీలు, దగాకోరులుగా ప్రొజెక్షన్ చేస్తున్నటువంటి విధానాన్ని మాత్రం నేను పూర్తిగా ఖండిస్తున్నా, మా పార్టీ పూర్తిగా ఖండిస్తుంది. ఖచ్చితంగా రఘురామకృష్ణరాజు, నేను దేశ రాజధాని సాక్షిగా నీకు వార్నింగ్ ఇస్తున్నా. నీవు రిపెంట్ అయ్యే రోజు ఒక రోజు వస్తుంది. యూ విల్ బి రిపెంటెడ్ అట్ వన్ డే. ఎందుకు అనవసరంగా కులాల మధ్య, మతాల మధ్య ఈ విధంగా చిచ్చు పెట్టే కార్యక్రమం చేశామనేటువంటి రోజు ఒకరోజు రిపెంట్ అవుతామని నేను మరొకసారి ఆయనకు తెలియజేస్తూ, మీరు మా మీద పర్సనల్గా వస్తున్న కారణంగా నేను మళ్ళీ చెప్తున్నా, ఢిల్లీలో, సుప్రీంకోర్టులో, హైకోర్టులో, సిబిఐ మీ మీద పెట్టిన ప్రతి కేసులో మేము ఇంప్లీడ్ అవుతాం. ఎస్, ప్రజాప్రతినిధిగా నువ్వు జగన్మోహన్ రెడ్డి కేసుల్లో జగన్మోహన్ రెడ్డి బెయిల్ని క్యాన్సిల్ చేయమని ఏసీబీ కోర్టులో హైదరాబాద్లో నాంపల్లిలో ఒక పిటిషన్ వేశావు. ఏ హోదాలో పిటిషన్ వేశావు? యు ఆర్ నైదర్ ఏ కంప్లైనెంట్, నార్ ఏ విక్టిమ్, నార్ ఏ విట్నెస్. యూ ఇంప్లీడెడ్ టు cancel the bail of Jagan Mohan Reddy, the then Chief Minister.
అది డిస్మిస్ అయితే హైకోర్టుకి వెళ్ళావు, హైకోర్టు నుంచి మళ్ళీ సుప్రీంకోర్టు. మేము కూడా నీ కేసులో తొందరగా ఇన్వెస్టిగేషన్ చేయాలి అని, నీ కేసులో నీకు ఇచ్చిన బెయిల్ని క్యాన్సిల్ చేయాలి అని దొంగతనంగా 4,000 కోట్ల రూపాయలు నీ పేరు మీద, నీ కొడుకు పేరు మీద, మీ మిస్సెస్ పేరు మీద, మీ 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 తల్లిదండ్రుల పేరు మీద ఏదైతే దాచుకున్నావో ఆ డబ్బంతా కూడా పబ్లిక్ మనీ. తొందరగా ఇన్వెస్టిగేషన్ చేసి విచారణ చేసి నీ మీద ఎఫ్ఐఆర్ ఛార్జ్షీట్ వేసి నిన్ను అర్జెంటుగా నీ మీద విచారణ చేయాలని మేము కూడా ఇంక్లూడ్ అయ్యాం. యూ వెయిట్ అండ్ సీ. నువ్వు మమ్మల్ని కలిగితే మా పర్సనల్స్లోకి నువ్వు వస్తే నీ పర్సనల్స్లోకి ఎట్లా రావాలో మాకు తెలుసు. సో దొంగగా దోచుకున్నటువంటి ఎఫ్ఐఆర్లు నీ మీద ఉన్నాయి కాబట్టి మా మీద లేవే. సో రేపొద్దున అతి త్వరలో నీ మీద సిబిఐ వేసినటువంటి ఎఫ్ఐఆర్స్లో మేము కూడా ఇంప్లీడ్ అవుతాం. నువ్వు 4,000 కోట్ల రూపాయలు ఏ విధంగా ప్రజాధనాన్ని దోచుకున్నావో ప్రజలకు చూపిస్తావు. నువ్వు 4,000 కోట్ల రూపాయలు తల్లిదండ్రుల్ని, భార్యా పిల్లల్ని, వాళ్ళని బినామీలుగా చూపించి 4,000 కోట్ల రూపాయలు దోచుకొని నువ్వు రామభక్తుడివా? నువ్వు సనాతన ధర్మాధికారివా? నువ్వు ఈరోజు అక్కడ కూర్చొని శుద్ధ కబుర్లు చెప్తే మేమందరం వినాలా? నిజాయితీగా బతికేటువంటి ప్రజల మీద బురద జల్లే ప్రయత్నం చేసినప్పుడు ఖచ్చితంగా రివోల్ట్ అవుతారు, ఖచ్చితంగా ప్రతిఘటిస్తారు. ప్రతిఘటించడానికి సిద్ధంగా ఉన్నావా? చూడు, నీ దగ్గర డబ్బు ఉంది, మా దగ్గర ఆత్మాభిమానం ఉంది. నీ దగ్గర అహంకారం ఉంది, మా దగ్గర ఆత్మ పరిశీలన ఉంది. ఖచ్చితంగా మీరు చేసే ప్రతి పనికి సమాధానం చెప్తాం. నేను రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా కోరుతున్నా, ఇలాంటి వ్యక్తులను మీరు కంట్రోల్ చేయకపోతే ఖచ్చితంగా మీ గవర్నమెంట్కి చాలా నష్టం జరుగుతుంది. ఇప్పటికే దళిత క్రిస్టియన్లు అందరూ మీకు దూరం అయిపోయినారు. దళిత క్రిస్టియన్లు అందరూ డిఫెన్స్లో పడ్డారు. మీరు ఇలాంటి వ్యక్తుల్ని ఎంకరేజ్ చేసి రఘురామకృష్ణరాజు 100 మంది పోలీసులను పంపించమంటే పంపిస్తున్నారు, కలెక్టర్ పర్మిషన్స్ ఇవ్వమంటే పర్మిషన్స్ ఇచ్చేస్తున్నారు. వీటన్నిటి వల్ల ఖచ్చితంగా ప్రభుత్వం డిఫెన్స్లో పడుతుంది. నేను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్కి, రాబోయే ముఖ్యమంత్రి కాబోయే ముఖ్యమంత్రి నారా లోకేష్ గారికి కూడా చెప్తున్నా, మీరు ఇలాంటి వ్యక్తుల్ని ఎంకరేజ్ చేసి ప్రజల్లో చులకన కావద్దు. ఇలాంటి మతోన్మాదులకి ఫుల్ స్టాప్ పెట్టకపోతే ఖచ్చితంగా మీరే ఇబ్బంది పడతారనేటువంటి అంశాలని మరొకసారి తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీడియా సోదరులకి మరొకసారి కృతజ్ఞతలు. ఎవరైనా ప్రశ్నలు అడిగితే యువర్ వెల్కమ్.